నమస్కారం, వెల్కమ్. నా పేరు మన్ప్రీత్. ఇంకా నేను ఎప్పటికీ విజువల్ ఆర్టిస్ట్ ఉండే. నేను పెయింటింగ్ చేస్తుండే, కొలాజెస్ చేస్తుండే, ఇంకా ఫోటోగ్రఫీ చేస్తుండే. సెరామిక్స్ నేను 15 years నుంచి చేస్తున్నాను. కానీ సెరామిక్స్ అంటే నాకు ఇది అన్ని హాబీస్ లాగా ఒక హాబీ ఉండే. ఇంకా నాకు ఒక కార్పొరేట్ జాబ్ కూడా ఉండే. కానీ నేను కార్పొరేట్ జాబ్ 5 years ముందు క్విట్ చేసేసాను. ఇప్పుడు నేను ఫుల్ టైం పాటరీ ఆర్టిస్ట్నే. ఇంకా ఇది అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ మనం మట్టి, గాలి, నీల్, ఫైర్, స్పేస్ మొత్తం పంచభూతాలతో మనం పని చేస్తాం. దానికోసం ఇది చాలా థెరప్యూటిక్. మీరు ఒక్కసారి ముట్టుకుంటే మనకి ఇడవనికి మనం ఇడవము. ఇది నా స్టూడియో. ఇంకా ఇది ప్యాంట్రీ. ఈ ప్యాంట్రీ మొత్తం వీగన్. ఇంకా ఇక్కడ వేస్ట్ వచ్చింది కంపోస్టింగ్ పిట్లా పోతుంది, మళ్ళీ చెట్లకు వేసేస్తాం. ఇక్కడ వాటర్ మొత్తం ఆరో వేస్ట్ వాటర్ మొత్తం కింద పాండ్లో పోతుంది. పాండ్లో పోయి ఎక్కువ వాటర్ చెట్లకు పోతాయి. ఇంకా ఇక్కడ వుడ్ వర్క్ చూస్తే ఇది మొత్తం రీక్లెయిమ్ రీపర్పస్. నేను చిన్న ఉన్నప్పుడు జంతువులు తినేవాడి. ఎందుకంటే నాకు కోరిలేషన్ లేదు, జంతువు చాలా ఇష్టం కానీ తింటుండే. అట్లానే మనం పిటిషన్ సైన్ చేస్తాం చెట్లు కట్ చేయొద్దు అని. మళ్ళీ మనం ఫర్నిచర్ కొనుక్కుంటాం. ఫర్నిచర్ ఎక్కడి నుంచి వస్తుంది? దానికోసం ఇక్కడ మొత్తం కట్లే వుడ్ వర్క్ అంతా ఉంది. అది రీక్లెయిమ్ రీపర్పస్. ఇప్పుడు దీంట్లో ఈ 100% అప్సైకిల్ స్ప్రే బూత్. ఇప్పుడు మనం చేతి కట్టుకుంటే మనం చేతికి ఏం నీళ్ళు తలుగుతాయి అదే యూస్ అవుతాయి, మొత్తం వేస్ట్ అవుతాయి. అయితే ఇక్కడ నీళ్ళు వచ్చేది ఓన్లీ 3%. ఇంకా మొత్తం క్లే వాటర్ ఫస్ట్ క్యాన్లో వెళ్ళిపోతుంది, క్లే సెటిల్ అయిపోతుంది, మళ్ళీ సెకండ్ క్యాన్లో పోతుంది, క్లే సెటిల్ అయిపోతుంది. ఈ రెండులో ఏం వెళ్తాయి మొత్తం ఇది స్టూడియోలా లేకపోతే ఇది చెట్లకు పోతాయి. ఇది జీరో వేస్ట్ స్టూడియో. నా దగ్గర డస్ట్బిన్ కూడా లేదు. మనం ఇంట్లో ఒక్క దినం కూడా చెత్త పెట్టుకోము. అది మొత్తం అప్సైకిల్ వైన్ బాటిల్స్. నేను క్లే బ్రిక్స్ వాడలే. నేను ఫ్లై యాష్ అని ఇండస్ట్రియల్ వేస్ట్ ఉంటుంది, అది బ్రిక్స్ వాడుకున్నాను. ఇంకా ఉష్క కూడా వాడలే. ఎందుకంటే ఉష్క కోసం మనం అంతా రివర్ ఇకోసిస్టమ్ పాడు చేస్తాం. రివర్ ఇకోసిస్టమ్ అంటే వట్టి చేపలు కాదు, రైతులు రివర్ బ్యాంక్స్ ఉన్న, అడవిలు రివర్ బ్యాంక్స్ ఉన్న, మనుషులు రివర్ బ్యాంక్స్ మొత్తం డిస్ట్రాయ్ అవుతుంది. దానికోసం శాండ్ వాడకుండా నేను స్టోన్ క్వారీల నుంచి డస్ట్ ఉంటుంది అది వాడుకున్నాను. ఇంకా మనం సిమెంట్తో ప్లాస్టర్ చేస్తే దానికి 21 days నీళ్ళు కొట్టాలి. అది నీళ్ళు 28 days. అది నీళ్ళు వేస్ట్ చేయొద్దు అని నేను ప్లాస్టింగ్ చేయలే. ఇప్పుడు మొత్తం బిల్డింగ్ల లోపట గోడలకి ఇంకా సీలింగ్కి జిప్సమ్తో ప్లాస్టింగ్ చేశాను. అయితే క్యూరింగ్ వాటర్ సేవ్ అయిపోతుంది. పైన నా ల్యాబ్ ఉంది, నేను గ్లేజెస్ చేశాను. ఇంకా ప్యాకేజింగ్ మెటీరియల్ కూడా పెడతాను. ఇంట్లో ఉన్న చెత్తలా 70% చెత్త ప్యాకేజింగ్ మెటీరియల్. దానికోసం నేను ప్యాకింగ్ చేస్తే నేను రీయూజ్ చేస్తాను. ఆన్లైన్ డబ్బా బబుల్ ర్యాప్స్ వస్తే, లేతే రీసైకిల్ పేపర్ ఇంకా రీసైకిల్ కార్డ్బోర్డ్ వాడతాను. ఇప్పుడు 100% గ్రే వాటర్ నేను ఏం చేస్తాను అది వాడుకుంటాను. 100% వేస్ట్ జనరేట్ చేస్తే అది కూడా వాడతాను. కానీ కొన్నిసార్లు వేస్టేజ్ ఉంటుంది నా రా మెటీరియల్స్ ప్యాకేజింగ్ కోసం. అయితే ఇప్పుడు ప్లాస్టిక్ ప్యాకెట్ ఉంటే నేను వాడుకుంటాను, కానీ దానిపైన సెలోఫాన్ టేప్ ఉంటే అది వాడుకునికి రాదు. అది రీసైక్లింగ్ బ్యాగ్లో పోతుంది. నేను లాస్ట్ టైం ఎంటీ చేసిన రీసైక్లింగ్ బ్యాగ్ 2022లో ఎంటీ చేసినాను. నాకు హ్యాండ్ బిల్డింగ్ అంటే చాలా ఇష్టం. హ్యాండ్ బిల్డింగ్ అంటే మనం ఏదైనా కావాలా అది చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఇది మట్టితోని తయారు చేసినాను. ఇది పింగాణి మట్టి. ఇప్పుడు తయారు చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇప్పుడు దీనికి గ్లేజ్ పెట్టాలంటే, గ్లేజ్ అంటే ఇది మినరల్స్ ఉన్నది. ఇప్పుడు ఇది తీసుకుపోయి నేను ఇట్లా దంచితే ఇది మొత్తం మెల్ట్ అయిపోతుంది, డిజాల్వ్ అయిపోతుంది. దానికోసం ఇది బ్రిస్క్ ఫైరింగ్, మొదటి ఫైరింగ్. ఇప్పుడు దీనిపైన నేను నీళ్ళు వేస్తే నీళ్ళు ఇది తాగిపోతుంది కానీ డిజాల్వ్ కాదు. ఇట్లా పెడితే తాగిపోతుంది కానీ డిజాల్వ్ కాదు. దీనిపైన పెడితే మళ్ళీ ఇది డిజాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు ఇది గ్లేజ్ చేసిన తర్వాత మళ్ళీ నేను భట్టీలో పెడతాను. మళ్ళీ భట్టీలో పెడితే ఇలాగా తయారవుతుంది. ఇప్పుడు ఇది లోపల ఉన్నది, ఇంకా దీని లోపల ఉంది. ఇది మొత్తం అప్సైకిల్ వైన్ బాటిల్.
అప్ సైకిల్ అంటే ఇది ముందు వైన్ బాటిల్ ఉంది, ఇప్పుడు ఇది వర్క్ ఆఫ్ ఆర్ట్, అయితే దానికి మంచి లైఫ్ దొరికింది, అయితే ఇది అప్ సైకిల్. నేను ఇప్పుడు ఇది ఎక్కడైనా ఏమైనా వాడితే ఇది మొత్తం వీగన్ ఉంది, దీంట్లో అంతా సోలార్ ఫైర్ ఉంది, ఇంకా 10% దీంట్లో నా బ్రోకెన్ వైర్ ఉంటుంది కదా, ఇట్లా ఫస్ట్ ఫైరింగ్ తర్వాత లేదా సెకండ్ ఫైర్ తర్వాత అది దానికి పౌడర్ చేసేసి మళ్ళీ 10% దీంట్లో కలిపి చేస్తాను. దానికి గ్లేజ్ చేసిన తర్వాత ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది బట్టీలో వేయలే, బట్టీలో చేసిన తర్వాత ఇదే మళ్ళీ ఇట్లా అవుతుంది. ఇది గ్లాస్ బాటిల్స్ పీసెస్ చేసేసి ఇట్లా వేసేస్తే అది మెల్ట్ అయిపోయిన తర్వాత ఇట్లా అయిపోతుంది. ఇక్కడ నేను గ్రీన్ బాటిల్ తీసుకొని ఇట్లా ముసలి చేసినాను, నీళ్ళ ఉంది ముసలి అని. ఇప్పుడు ఇది వైన్ బాటిల్తో తయారు చేసినాను. ఇంకా ఇది నా బట్టి, ఇక్కడ నేను ఫైరింగ్ చేస్తాను. మనం చేసిన వాడిన క్లే ఉంటుంది, ఇప్పుడు ఆ క్లేకి సెరామిక్ కావాలంటే మనం ఫైరింగ్లో చేయాలి. అయితే దీంట్లో మనం మొదటి ఫైరింగ్ చేస్తే ఇది ఇలాగ కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి నేను మళ్ళీ గ్లేజింగ్ చేస్తాను. గ్లేజ్ అంటే అది మినరల్స్ ఉంటుంది, గ్లాస్ లాగా పని అవుతుంది. మళ్ళీ నేను ఫైరింగ్ చేసిన తర్వాత అప్పుడు అది సెరామిక్ అవుతుంది. అయితే దీంట్లో ఫైరింగ్ చేస్తాను. ఇది వరల్డ్స్ బెస్ట్ స్కిల్, కానీ దీంట్లో కార్బన్ ఫుట్ ప్రింట్ చాలా ఎక్కువ. ఎందుకు ఇది కెనడా నుంచి వచ్చింది, కానీ 30% తక్కువ కరెంట్ తీసుకుంటుంది. ఎనీవే ఇది మొత్తం బిల్డింగ్ బండి కానీ ఇది కానీ మొత్తం సోలార్తోనే నడుస్తుంది. నా దగ్గర 2 సంవత్సరం పిల్లల నుంచి 80 years వరకు మనుషులు వస్తారు. ఇంకా ఇక్కడ వచ్చే వాళ్ళు చాలామంది 2 గంటలు ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా వస్తారు, కొన్ని మంది కోర్సెస్ చేయడానికి కూడా వస్తారు. ఇప్పుడు నేను 15 years నుంచి చేస్తున్నాను, కానీ నాకు ఒక్క ఫ్రాక్షనే తెలుసు దాని గురించి. మొత్తం నేర్చుకోవాలంటే ఈ ఒక్క జనంలో చాలు కాదు. అయితే నేను చెప్తాను, బేసిక్ కోర్స్ కోసం వస్తే మిగతా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉంటే నేను వాట్సాప్లో క్లియర్ చేస్తాను, కానీ కావాలంటే నా దగ్గర ఇంటర్మీడియట్ అడ్వాన్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ప్రైజెస్ దీనికి 1500 rupees నుంచి స్టార్ట్ అవుతుంది ఎల్డర్స్ కోసం, ఇంకా చిన్న పిల్లలకి 800 rupees నుంచి అవుతుంది. ఇప్పుడు చాలామంది బర్త్డే పార్టీస్ కోసం కూడా వస్తారు, ఫ్యామిలీ గెట్ టుగెదర్ కోసం కూడా వస్తారు, చిన్న పిల్లల కోసం లేదా పెద్ద వాళ్ళ కోసం కూడా. అయితే నా దగ్గర కూడా వస్తారు. ఒకవేళ నేను కూడా పోతాను. చాలామంది టీమ్ అవుటింగ్స్, కార్పొరేట్ టీమ్ అవుటింగ్స్ కూడా ఇక్కడ వస్తారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర చాలా మనుషులు ఉంటే నేనే వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళిపోయి అక్కడ కూడా వర్క్షాప్ చేస్తాను. నేర్చుకోనికి మనకి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ కావాలంటే 2 hours మనం ఒక బొమ్మ చేసుకోవచ్చు. లేకపోతే కోర్స్ చేయాలంటే మినిమం 10 days మనకి కావాలి. ఈచ్ క్లాస్ 2 hours ఉంటుంది. 2 hours కోసం వస్తే మనం హ్యాండ్ బిల్డింగే చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ నేర్చుకోవాలంటే 2 hoursలో ఏం చేయడానికి రాదు, వట్టి పట్టుకుంటారు, ఫోటో తీసుకుంటారు. ఇప్పుడు వీల్ చేయాలంటే మినిమం 10 days కావాలి. హ్యాండ్ బిల్డింగ్కి 2 hours మనం ఏదన్నా చేసుకోవచ్చు. ఈ క్లే నేను అవుట్ సోర్స్ చేస్తాను, కానీ పింగాణి మట్టి కావాలంటే అమెజాన్లో కూడా దొరుకుతుంది, పాటరీ స్టోర్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదన్నా పల్లెటూరులో ఉన్నారు అనుకోండి, ఇప్పుడు మీ దగ్గర పింగాణి మట్టి దొరకలేతే లోకల్ పాటర్స్ ఉంటారు, కుమార్, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎర్ర మట్టి కూడా తీసుకొని మనం ఇట్లా వాడుకొని ఇట్లా పెట్టుకోవచ్చు, కానీ ముట్టితే ఇరిగిపోతుంది. ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఒకవేళ పాటరీ స్టూడియో లేదంటే లోకల్ పాటర్స్ కూడా దగ్గర మీరు తీసుకుపోయి ఇస్తే వాళ్ళు మీకు ఫైరింగ్ చేసి ఇవ్వచ్చు. లేకపోతే మీరు పాటరీ స్టూడియోస్లో వెళ్తే వాళ్ళు మీకు ఇట్లా గ్లేస్ చేసింది, పింగాణి మట్టితో చేసింది కూడా మీకు చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు ఇది ఉంది క్లే అంటే ఇప్పుడు దీనికి బైండింగ్ ఉంటుంది. ఇప్పుడు చెరువులా నీళ్ళు ఉంటుంది, నీళ్ళు కింద పోదు, ఎందుకంటే ఇది క్లే ఉంటుంది కింద, అయితే కింద మట్టి పోదు. రెగ్యులర్గా క్లే ఉంటే మనం చెట్లకు వాడే క్లేలా మట్టిలా నీళ్ళు వేస్తే లోపట వెళ్ళిపోతుంది, దానికి బైండింగ్ ఉండదు. దీనికి బైండింగ్ ఉంటుంది, అయితే మనం ఇష్టం వచ్చినట్లా మోల్డింగ్ చేసుకోవచ్చు. ఇది ప్లాస్టిక్ లాగా పని చేస్తుంది. హాయ్, నా పేరు శివాని, నేను కిస్మత్పూర్లో ఉంటున్నాను. నాకు మన్ప్రీత్
పాటరీ స్టూడియో గురించి మా అక్క చెప్పారు, వాళ్ళు కోకాపేటలో ఉంటారు. సో పాటరీ ఎప్పటి నుంచో చేయాలనుకున్నా కానీ టైం దొరకలేదు. సో ఇప్పుడు ఒక 10 క్లాసెస్ సైన్అప్ చేసి నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను పాటరీ క్లాసెస్. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా బాగుంది. సో ఫార్ నాకు 5 క్లాసెస్ అయిపోయినాయి, ఇంకో 5 క్లాసెస్ ఉన్నాయి. మన్ప్రీత్ చాలా మంచిగా చెప్తారు, చాలా రెస్పాన్సివ్. ఏదైనా క్వైరీస్ ఉంటే ఈజ్ ఈజీలీ అవైలబుల్. ఇంకా కమ్యూనిటీ ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. సో చాలా మంది రెగ్యులర్గా వాలంటీర్ కూడా చేస్తారు ఇక్కడ. అండ్ స్టూడియో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, టెర్రస్ మీద ఉంటుంది, చాలా గ్రీనరీ ఉంటుంది. అండ్ హీస్ వెరీ ప్రో సస్టైనబిలిటీ. సో అది కూడా ఇంకొక యాంగిల్, మనం అది నేర్చుకోగలుగుతాము ఇక్కడ వచ్చినాము అంటే. సో ఓవరాల్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ సో ఫార్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మూవ్ 5 క్లాసెస్. ఈ సిలిండర్ చేయడానికి నాకు 4 క్లాసెస్ పట్టాయి. సో ఫస్ట్ ప్రాసెస్ మనం పాటరీలో నేర్చుకునేది వీల్ ని సంబంధించి నేర్చుకునేది అనేది సెంటర్డ్. సో ఆ సెంటర్డ్ కొంతమందికి త్వరగా రావచ్చు, కొంతమందికి 10 క్లాసెస్ పట్టొచ్చు. సో అది కొంచెం అది మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ అది. సో సిలిండర్ అది సెంటర్ తర్వాత వచ్చేది మాకు సిలిండర్. సో సిలిండర్ నేర్చుకున్నామంటే మనం వేరే ఇంకేదైనా చేసుకోవచ్చు. బౌల్ చేయొచ్చు, దీనికి మళ్ళీ మనం హ్యాండిల్స్ అటాచ్ చేసి మగ్ లాగా కూడా వాడచ్చు. సో పాట్స్ కానీ టేబుల్ వేర్, మనకి గ్లాసెస్, డిషెస్ అవన్నీ చేయగలుగుతాము. సో ఇది ఈ 2 ప్రాసెసెస్ మాత్రం మనకు చాలా బేసిక్. సో ఇది నేర్చుకోవడానికి మనకు చాలా టైం పడుతుంది నార్మలీ. ఈ మట్టితోని ఫస్ట్ ఫైరింగ్ తర్వాత గ్లేజింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇది చేయనీకు 30 to 45 days పడుతుంది ఇది మొత్తం ప్రాసెస్ కానీకి. ఇంకా ఇది ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మనం చాయ్ చేయాలంటే దాంట్లో ఏం ప్రాబ్లం రాదు, ఎందుకంటే 2 నిమిషాల్లో అయిపోతుంది చాయ్. బిర్యానీ చేయాలంటే దాంట్లో మిస్టేక్స్ చాలా అవ్వచ్చు, ఎందుకంటే అది లాంగ్ ప్రాసెస్. ఇది కూడా లాంగ్ ప్రాసెస్. 30 daysలో మనం ఎక్కడ ఏం తప్పు అవుతుంది తెలీదు. ఇప్పుడు దీంట్లో కొంచెం కూడా గాలి అయితే ఇది బర్స్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో లాంగ్ ప్రాసెస్ తర్వాత కూడా ఇప్పుడు మనం పెయింటింగ్ చేస్తున్నాం అనుకోండి, మనకి ఏం తప్పు కనిపిస్తుంది, మనం రిపేరింగ్ చేసుకోవచ్చు. ఇది మనం బట్టి ఓపెన్ చేసే వరకు మనకు తెలీదు ఎట్లా అవుతుంది. అయితే దానికోసం ఇది ఇలా అవుతుందా కాదా, ఏమైనా తప్పు అవుతుందా మన చేతిలో ఏం లేదు. అయితే ఇది మిస్టేక్స్ చాలా ఉంటాయి, కానీ ప్రతి మిస్టేక్కి మనం నేర్చుకొని మళ్ళీ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అయితే మిస్టేక్స్ దీంట్లో తప్పు అని లేదు, లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అనుకోవాలి. దీంట్లో నేను 15 years నుంచి చేస్తున్నాను, ప్రతిసారి నేను ఫేస్ చేస్తాను, కొత్త నేర్చుకుంటాను. ఇప్పుడు నా దగ్గర క్లాసెస్ కోసం రావాలంటే నా స్టూడియో కోకాపేటలో ఉంది. ఇంకా లేకపోతే చాలా మందిలో ఉంటే నేనే అక్కడ దిక్కుపోయి వర్క్షాప్ చేస్తున్నాను. ఇంకా 2 hours నుంచి కార్పొరేట్ టీమ్ అవుటింగ్స్ వరకు, బర్త్డే పార్టీ చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఇంకా కిటీ పార్టీ, ఇది మొత్తం చేస్తాను. ఇప్పుడు నాకు రీచ్ చేయాలంటే చాలామంది ఫోన్ చేస్తారు, లేకపోతే వాట్సాప్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వెబ్సైట్ అందరి దగ్గర MSN స్టూడియో అని ఉన్నది, msnstudio.in.